నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. అయితే ఆర్‌జీవి చేసిన ట్వీట్‌ల గురించి, మరియు బెనిఫిట్ షో వేసిన సంధ్య థియేటర్ గురించి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఎందుకని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు? మరి ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం 'పుష్ప' సినిమా చుట్టూనే నడుస్తున్నాయి. ఎందుకని ఇలా 'పుష్ప' సినిమాని ఇంత టార్గెట్ చేశారు? ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేద్దాం. నమస్తే అమ్మా. సార్, యాక్చువల్‌గా 'ఆర్‌జీవి' గారు కొన్ని రోజుల క్రితం చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, ఇప్పుడు అది మళ్ళీ సెన్సేషన్‌లోకొచ్చింది. అయితే 'పుష్ప' సినిమా బెనిఫిట్ షోకి వచ్చిన మహిళ ఎవరైతే ఉన్నారో, ఆమె చనిపోయినందుకు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు 'ఆర్‌జీవి' గారు దానికి మాట్లాడుతూ, తీర్థయాత్రలకి మీరు పుణ్యక్షేత్రాలకి వెళ్తారు. అక్కడ ఎంతోమంది తొక్కిసలాటలో చనిపోతారు. అప్పుడు మీరు దేవుల్ని అరెస్ట్ చేస్తారా? రాజకీయ నాయకులకి ప్రచారాల కోసం వస్తారు. అప్పుడు తొక్కిసలాటలో చనిపోతే మీరు రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? పోనీ సినిమాలకి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతూనే ఉంటాయి. మరి అప్పుడు పెద్ద పెద్ద హీరోలు వస్తారు, హీరోయిన్‌లు వస్తారు. అప్పుడు తొక్కిసలాటలో ఎవరైనా చనిపోతే మీరు పెద్ద పెద్ద హీరోలని, హీరోయిన్‌లని అరెస్ట్ చేస్తారా? ఇది అల్లు అర్జున్ చేయడం ఇది తప్పు అంటూ కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. ఇది కరెక్టే అంటారా ఇలా మాట్లాడడం? ఆయన చెప్పింది కరెక్ట్‌గా మాట్లాడాడు. హ్మ్. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తొక్కిసలాట జరిగినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజింగ్ ఎవరైతే చేశారో హ్మ్. అక్కడ ఎవరో చీఫ్ గెస్ట్ ఉన్నారో, చీఫ్ గెస్ట్ సైతం ఈవెంట్ ఏ1 ఎక్విజ్డ్ ఈవెంట్ హ్మ్. ఏ10 ఏ11 చీఫ్ గెస్ట్ అవును. కంపల్సరీ అరెస్ట్ చేయాలి. పొలిటికల్ లీడర్స్ హ్మ్. ఈవెంట్ ఆర్గనైజింగ్ ప్లస్ చీఫ్ గెస్ట్ వాళ్ళని హ్మ్. అరెస్ట్ చేయాలి. దేవుడి దగ్గర ఆయన ఒక మాట అన్నాడు. దేవుడి దగ్గర తొక్కిసలాడితే దేవుడిని అరెస్ట్ చేస్తారా? దేవుడిని అరెస్ట్ చేయరు. దేవుణ్ణి అక్కడ దేవుడి గుడికి ఒక ఒక ధర్మకర్త అవును. అంటే దేవుడికి ఎవరుంటారంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఒక చైర్మను, ఒక కమిటీ మెంబరు, లేకపోతే ఆ పూజారు ఎవరో అక్కడ దేవుణ్ణి ఉంటారు కదా! అవును. దేవుడు దేవుడు మనకు కనపడ్డు. అవును. దేవుడు మనకు తప్పు చేయట్లే. దేవుని చూడటానికి వెళ్తున్నప్పుడు తొక్కుసలాట జరిగితే ఎవరిది ఆర్గనైజింగ్ తప్పు. ఆర్గనైజింగ్ తర్వాత అక్కడ పూజారి ఉంటాడా? అవును. అక్కడ ఆల్రెడీ మనకు వాళ్ళు ఎవరైతే ఈవెంట్ ఉంటారో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారు. హ్మ్. చేయాల్సిందే. హ్మ్. కంపల్సరీ అరెస్ట్ చేయాల్సిందే. దేవుడిని అరెస్ట్ చేయరు. హ్మ్. దేవుడు ఎక్కడ కనపడతాడు? అయితే ఇప్పుడు మీరు కనుక 'ఆర్‌జీవి' గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి అంగీకరిస్తున్నారు ఆయన 100% నేను హ్మ్. అంగీకరిస్తున్నా. ఏకీభవిస్తున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఎంత కరెక్టో ఆళ్ళందరిని ఒకవేళ ఎలాంటి ఫర్దర్ ఏమైనా జరిగితే పోలీసోళ్ళు అరెస్ట్ చేయకపోతే హ్మ్. ఇదొక రాజకీయం అనుకోవచ్చు. హ్మ్. నంబర్ 1. నంబర్ 2 ఇంకో అనుమానం ఒకటొస్తుంది. ఏంట అనుమానం ఒకటొస్తుంది. ఏమిటంటారండి అది? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అవును. 4 గంటలకి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యాయి. హ్మ్. అవతల కాసి ఈస్ ది గ్రేట్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు అవును. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. ఆయన వైసీపీకి రాజ్యసభ సభ్యుడు. అవును. చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడు, తమ్ముడు. ఇటు మొత్తం టోటల్‌గా అన్ని విధాలు ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్. హ్మ్. కింద కోర్ట్‌లో అశోక్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ అడ్వకేట్, జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్. హ్మ్. ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అండ్ ఉమామహేశ్వరరావు గారు. అవును. ఇది ఎటు చూసినా వైసీపీకి సంబంధించిన మన శిల్పారావు గారికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఇంతమంది ఉండేటప్పుడు అడ్వకేట్ జనరల్ ఆయన వాదనని గట్టిగా ఎందుకు వినిపించలేకపోయాడు? పాయింట్. తప్పు జరిగింది అని అంటున్నాం కదా! హ్మ్. తప్పు జరిగింది అనేటప్పుడు ఆయన వాదనని ఆళ్ళు చేసిన వాదనని ఆయన ఎందుకు తిప్పికొట్టలేకపోయాడు? అవును. దీంట్లో మర్మం ఏంటి? నంబర్ 1 హ్మ్. ఏ కేసైనా సరే అప్పటికప్పుడు లంచ్ మోషను, నైట్ హౌస్ మోషను చేసేవాళ్ళు రివిజన్ బెంచ్‌కి ఎళ్ళేవాళ్ళు. అవును. ఈ కేసులో రివిజన్ బెంచ్‌కి ఎళ్ళకపోవడానికి మర్మం ఏంటి? హ్మ్. దీంట్లో రాజకీయ కోణం కనబడుతుందా లేదా? ఇది కావాలని జస్ట్ ఆ చనిపోయిన వాళ్ళకి, మహిళా మండలికి, వాళ్ళకి కంటి తుడుపు చర్యేనా? ఇది పోలీసులు పోలీసులు మాత్రం టోటల్ జస్టిస్ ఓన్లీ సింపథీసింగ్ కోసం పెట్టారా? దాంట్లో మరి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? హ్మ్. నంబర్ 1 అవును. ప్రతిపక్షం ఆయన్ని అరెస్ట్ చేయడం తప్పు అంటుంది. అధికార పక్షం ఆయన్ని అరెస్ట్ చేసిన చట్టం దాని పని తాను చేసి మరి రివిజన్ బెంచ్‌కి మీరెందుకు ఎళ్ళలేదు? మీ అడ్వకేట్ జనరల్ ఎందుకు దాన్ని గట్టిగా వాదించలేకపోయాడు? తప్పు చేశాడు అని చెప్పేసి అరెస్ట్ చేశారు కదా! ఎందుకు అరెస్ట్ వాదించలేకపోయారు? ఆ వాదనతో మనం ఎందుకు మన వాదనని ఎందుకు అరెస్ట్ చేశాము?
ఎందుకు రిమైండ్ చేశాము, ఎందుకు రిమైండ్ రిపోర్ట్ పంపించాము, జైలు పంపించాము, అవును. ఆ అమ్మాయి చనిపోయిన కారణాలు ఏంటి, అక్కడ మొత్తం 170 బళ్ళు 170 మంది టికెట్లు మొత్తం సప్తగిరి థియేటర్ నుంచి మొత్తం వచ్చి ఊరేగింపుగా పైనుంచి ఇలా ఊరేగింపుగా వస్తూ వితౌట్ పర్మిషన్ రావడం, అక్కడ కొన్ని వేల మంది జనాలు గుమ్మగూడడం, అక్కడ మొత్తం బౌన్సర్లు కానీ పోలీసులు కానీ లాఠీచార్జ్ చేయడం, ఇవన్నీ వీడియోస్ని ఎందుకు చూపించలేకపోయారు. ఆమె మళ్ళా బయటకు వచ్చిన అమ్మాయి మళ్ళా ఎలాగైతే కొడుకు లోన ఉండిపోయాడని చెప్పి లోనకి వెళ్ళి కొడుకు ప్రాణం కోసం ఆమె తల్లి ప్రాణం పోగొట్టుకొని ఇవన్నీ వీడియోస్ ప్రతి యూట్యూబ్లో ఉన్నాయి కదా, మరి మీకు కనబడలేదా అని అడుగుతున్నా. అంటే మీరు కోర్టు వారికి ఎందుకు చూపించలేకపోయారు, కోర్టు వారికి ఎందుకు చెప్పలేకపోయారు, కోర్టు వారికి ఎందుకు నచ్చ చెప్పలేకపోయారు. మీరు నిజంగా అరెస్ట్ చేసి ఉంటే ఇది జనాల మీద ఒక డ్రామా ప్లేనా, రివిజన్ బెంచ్కి ఎందుకు వెళ్ళి 6 గంటలకు బెయిల్ వచ్చింది. మరి ఎన్నో సోమనీస్ కేసెస్ బిఫోర్ గవర్నమెంట్ దిస్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా రివిజన్ బెంచ్ ఇమ్మీడియట్లీ లంచ్ మోషన్ మూవ్ చేస్తారు. మొన్న స్పీకర్ గారి మీద అనామత వేటు వేస్తే కూడా మీరు మళ్ళీ రివిజన్ బెంచ్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. అవును. మరి ఇలాంటి ఎన్నో కేసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు రివిజన్ బెంచ్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అంటే మీరు తప్పు చేసి అరెస్ట్ చేయడం తప్పు అని మీకు అర్థమైందా? అరెస్ట్ చేసాం, మేము తప్పు, అరెస్ట్ చేయడం తప్పు, ఒక మంచి ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేసాం, మేము అరెస్ట్ చేయడమే తప్పు కాబట్టి మేము రివిజన్కి వెళ్ళట్లేదు అని మీరు ఒప్పుకుంటున్నారా? అంటే అక్కడ ఇది నేను పోలీసుల ప్రశ్న, అడ్వకేట్ జనరల్ ఇది పోలీసుల ప్రశ్న ఇది నాది. ఎందుకంటే వాళ్ళు రివిజన్ బెంచ్కి వెళ్ళలేదు అంటే కారణం ఏంటి? పోలీసు వాళ్ళు తప్పుగా అరెస్ట్ చేశారు, పోలీసులు అత్యుత్సాహం చూపించారు, పోలీసు వాళ్ళు మొత్తం టోటల్గా కోర్టు వారు తప్పు పట్టారు. ఫర్దర్గా మనం రివిజన్ బెంచ్కి వెళ్తే మళ్ళీ మనకు చీవేట్లు తప్ప, రెండోది మనం తప్పుగా అరెస్ట్ చేసాం కాబట్టి ఆ అరెస్ట్ని మనం మళ్ళీ రివిజన్కి వెళ్ళకూడదు అని మీరు అనుకున్నారా? సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు అని అనుకున్నారా? ఒక మర్డర్ కేసు పెట్టినప్పుడు మొత్తం టోటల్గా బెయిల్ స్పాట్ ఇమ్మీడియట్లీ అరగంటలో బెయిల్ వచ్చేటప్పుడు మీరు బెయిల్ వచ్చేసిన తర్వాత మీరు ఎందుకు రివిజన్ బెంచ్కి వెళ్ళే కారణాలు ఏంటి? దీనికి ప్రజల దగ్గర నాట్ ఓన్లీ నటి కుమార్, ఇది ప్రజల దగ్గర సందేహాలు ఉన్నాయి. ఒక సెలబ్రిటీ కాబట్టి 1 అవర్లో బెయిల్ వచ్చింది, ఒక సెలబ్రిటీ కాబట్టి కొంత దేశం అంతా మొత్తం టోటల్గా జనాలు వచ్చి 3 రోజులు అందరినీ కౌగులించుకొని చేస్తుంటే, తల్లి చనిపోయి కొడుకు కోమాలో ఉండి బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ హాస్పిటల్ దగ్గర ఎవరు లేరే, ఆయన మొత్తం టోటల్గా అల్లు అర్జున్ గారి సినిమా వల్ల చనిపోతే ఆ కుటుంబం వచ్చి ఏడుస్తూ కూర్చుంటే, మీ కుటుంబంలో మొత్తం టోటల్గా 4 గంటలు మీరు జైల్లో ఉంటేనే మొత్తం టోటల్గా ఇండియా నుంచి అన్ని టోటల్గా వచ్చేసి అక్కడ చీఫ్ మినిస్టర్ ఇక్కడ అక్కడ అందరూ వచ్చి ఫోన్ చేసి మీరు 4 గంటలే ఉన్నారు, అసలు 4 గంటలు కూడా ఉండకూడదు సార్ అని ఇంతమంది మీ బాబు అబ్బాయి 4 గంటలే కన్నీరు పెట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చాడే. మరి ఆ తండ్రి ఆ కొడుకు కోమా నుంచి బయటకు వస్తే నా తల్లి ఏది అంటే సమాధానం చెప్పడానికి అల్లు అర్జున్ గారి సినిమా చూడటానికి వెళ్ళి మీ తల్లి చనిపోయిందని చెప్తారా? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఇది నేను పోలీసులను అడుగుతున్నా, ఇది అల్లు అర్జున్ గారిని అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా. మీరు కోర్టు వారు అనుమతి లేదు కాబట్టి నేను కలవలేను అని చెప్పాను. అవును, మంచిదే. మీరు మీ సెలబ్రేషన్ చేసుకోవడం తప్పని నేను అనట్లేదు. అవును, ఇవన్నీ నేను అనట్లేదు. ఇక్కడ బాధ అనిపిస్తుందా కాదా? మరి పోలీసు వాళ్ళు తప్పు చేశారా? అడ్వకేట్ జనరల్ గారు ఎందుకు మరి రివిజన్కి వెళ్ళలేకపోయారు, సుప్రీంకోర్టుకి వెళ్ళలేకపోయారు? ఆన్ ది స్పాట్ సో మెనీ కేసెస్ అదే టైంలో వెళ్ళి మన రివిజన్లో మీరు వెళ్ళి క్యాన్సిల్ చేసుకుని ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రజలకి అనుకోకుండా వచ్చిన ప్రశ్నలు ఇవి. అసలు ఏంటి ఒక సామాన్య వ్యక్తి బతికేంటి, ఒక సెలబ్రిటీ బతికేంటి? అంటే ఇలాగుంటుందా సెలబ్రిటీ అంటే? అంటే నైట్ కూడా బెయిల్ ఇవ్వచ్చా? నైట్ కూడా 6 గంటలకు మామూలుగా కోర్టు టైం ప్రకారం 6 o'clock లోపల కానీ 5:30 లోపల ఒక సీల్డ్ కవర్, ఆ సీల్డ్ కవర్ పట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు లోనకి 5:30 లోపు అంటే 6 లోపల మాత్రం అందుతేనే సీల్డ్ కవరు విత్ మెయిల్ ద్వారా అందుతేనే, మేలు సీల్డ్ కవర్ అందుతేనే ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో ఆ ఖైదీని మరి విడుదల చేయడానికి అవకాశం ఉందని నాకు తెలిసిన సమాచారం. మరి రాత్రి అంటే సెలబ్రిటీలకు రాత్రి 11 దాకా ఆర్డర్ ఇస్తారా? మరి సెలబ్రిటీకి రాత్రి 12 దాకా కోర్టు వారు ఆర్డర్ ఇస్తారా? మరి ఎలాగిస్తారు ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. మరి రాత్రి 11 దాటింది కాబట్టి మార్నింగ్ 6:39 విడుదల చేశారు. అయితే ఇది అంతా మొత్తం టోటల్గా కాపీస్ వచ్చినా మరి విడుదల చేస్తారో చేయరో ఇది తెలియదు. ఇది ఎందుకంటే మన టీవీలో వచ్చిన మాత్రమే మనం వింటున్నాం.
కోర్టు వారు ఆ జైలు సూపరింటెండెంట్ గారు 6 గంటలతో అయిపోయింది, 10 గంటలకి మేము పంపిస్తాం, 10 గంటలు దాటిందని వాళ్ళు ఏం చెప్పలే. ఛానల్స్ వాళ్ళు చెప్పడమే తప్ప జైలు సూపరింటెండెంట్ గారు గాని ఎవరు కూడా చెప్పలేదు. అవునండి. మామూలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాగే ఉంటాయని నాకు హ్మ్. తెలిసిన సిట్యుయేషన్. హ్మ్. కనుక నేనేమంటానంటే అనుమానం తాగుతీస్తుంది. అడ్వకేట్ జనరల్ మనం ఏదైతే అరెస్ట్ చేశామో, ఎందుకు అరెస్ట్ చేశామో ఇస్ ప్రాపర్లీ కోర్టు వారికి చెప్పలేకపోయాడు నంబర్ 1. అవును. దాంట్లో మన టోటల్‌గా అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత రివిజన్ బెంచ్‌కి వెళ్ళలేకపోయారు నంబర్ 2. ఆ తర్వాత రివిజన్ బెంచ్‌కి వెళ్ళలేకపోయి సుప్రీం కోర్ట్‌కి వెళ్ళలేకపోయారు నంబర్ 3. ఈరోజు సంజయ్ థియేటర్ మీద నోటీస్ ఇచ్చారు. అవును. సంజయ్ థియేటర్ వారు లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని పోలీసులు ఇవ్వడానికి లేదు. జాయింట్ కలెక్టర్ లైసెన్స్ అథారిటీ. లైసెన్స్ అథారిటీ జాయింట్ కలెక్టర్ రికమెండెడ్ బై జాయింట్ కలెక్టర్కి రికమెండేషన్ చేస్తూ జాయింట్ కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వాలి. జాయింట్ కలెక్టర్ గారు ఏమో నోటీస్ ఇస్తారు? జాయింట్ కలెక్టర్ గారు స్వకార్య నోటీస్ ఇస్తూ, ఫైర్ సర్వీస్కి కూడా నోటీస్ ఇస్తూ, ఆర్ఎంబి వారికి నోటీస్ ఇస్తూ, హెల్త్ డిపార్ట్మెంట్కి నోటీస్ ఇస్తూ, మొత్తం టోటల్గా ఆర్డీఓకి నోటీస్ ఇస్తూ, ఎంఆర్ఓకి నోటీస్ ఇస్తూ, మొత్తం టోటల్గా ఇస్ వెరిఫైడ్ 1970 సినీ ఆటోగ్రఫీ యాక్ట్ ఏం చెప్తుందంటే మొత్తం టోటల్గా ఇది సినిమా థియేటర్లో జనం చూడటానికి అనుకూలంగా ఈ లైసెన్స్ ఇచ్చే 1955 సినీ ఆటోగ్రఫీ యాక్ట్ సవరణ 1970 ఆ ఆటోగ్రఫీ యాక్ట్ ప్రకారం మనం చేయగలమా లేదా, ఎందుకు సీజ్ చేయకూడదు? మన ప్రజలు అక్కడ చనిపోయారు కాబట్టి అక్కడ పార్కింగ్ వెళ్ళటానికి కానీ అనువైన 1415 మందికి ఈ స్థలానికి పర్మిషన్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఫైర్ సేఫ్టీ కరెక్ట్గా ఉందా లేదా, ఆర్ఎంబి కరెక్ట్గా ఉందా లేదా, స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా, హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ కరెక్ట్గా అక్కడ అన్ని పరిశుభ్రంగా ఉన్నాయా లేవా, ఆర్డీఓ వారు లైసెన్స్ ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేసి ఆర్డీఓ గారు ఇవన్నీ చెకింగ్ చేసి, ఎంఆర్ఓ గారు చెకింగ్ చేసి, ఐ రిపోర్ట్ ఇన్ సబ్మిటెడ్ ఇన్ లైసెన్స్ అథారిటీ ఇన్ జాయింట్ కలెక్టర్ గారికి అందరూ అన్ని ఇచ్చిన తర్వాత దాన్ని అన్ని పరిశీలించి తాత్కాలికంగా సీజ్ చేయొచ్చు, శాశ్వతంగా సీజ్ చేయొచ్చు. స్ట్రక్చర్ మొత్తం టోటల్గా ఇస్ అథారిటీ ఇస్ జాయింట్ కలెక్టర్ ఇస్ ద ప్రొసీజర్. అంతే తప్ప మనం సిపి గారు సీజ్ చేస్తాం, ఎంఆర్ఓ సీజ్ చేస్తాం, ఆర్డీఓ సీజ్ చేస్తాం అంటే ఆల్రెడీ కోర్టులు కొన్ని తీర్పులు ఉన్నాయి. నేను థియేటర్ ఓనర్, అవును. కోర్టులో చాలా తీర్పులు ఉన్నాయి. మీకు సీజ్ చేసే రైట్ మీకు లేదు, సీజ్ చేసే రైట్ మీకు లేదు, మిమ్మల్ని సీజ్ చేసే రైట్ మీకు లేదు. ఆటోగ్రఫీ యాక్ట్ లైసెన్స్ అథారిటీ ఇస్ జాయింట్ కలెక్టర్ హోంశాఖ, హోమ్ డిపార్ట్మెంట్ ఇస్ ఆర్డర్. ఒకవేళ జాయింట్ కలెక్టర్ గారు సీజింగ్ చేసిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసే ఆర్డర్ కూడా జాయింట్ కలెక్టర్ గారికి లేదు, మళ్ళీ రిటర్న్ ఓపెన్ చేసే ఆర్డర్ కూడా జాయింట్ కలెక్టర్ గారికి లేదు. అది ఎవరికి ఉంది అథారిటీ? హోమ్ డిపార్ట్మెంట్కి ఉంది. హోమ్ సెక్రటరీ ఆఫ్ అమరావతి, హోమ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 1970 1950 అండ్ అమెండ్మెంట్ ఇస్ 1970 సినీ ఆటోగ్రఫీ యాక్ట్ చెప్తుంది. మీరు ఎవరైనా ఆన్లైన్లో కొట్టుకొని కావాలంటే మీరు చూసుకొని మాట్లాడుకోవచ్చు. అంతేగాని మనం సోకాజ్ నోటీస్ ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్, చిక్కడపల్లి పోలీసులకి ఇస్ నాట్ రైట్. పోలీసులు వాళ్ళ మీద ఏదైతే ఉందో మర్డర్ కేసు పెట్టారో వాళ్ళ డ్యూటీ అయిపోయింది. పోలీసులు ఇస్ రికమెండెడ్ బై సిపి అండ్ జాయింట్ కలెక్టర్. వాళ్ళన్నీ కూడా ఏదైతే చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద చెయ్యాలి. కనుక ఒకవేళ కానీ ఇది కావాలని ఏదైనా డ్రామాలు ఆడి ఒకరు కావాలని మనం ఏదైనా చేస్తే కోర్టు వారు కంపల్సరీ కేసు కొట్టేస్తారు. కేసు కొట్టేసి ఇస్ రన్నింగ్ థియేటర్. కనుక ఇది ప్రొసీజర్ని ఫాలో అవ్వట్లేదు అని డిపార్ట్మెంట్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పడం కోసమే మీకు ఎంత వివరంగా ప్రజలకు తెలియడం కోసమే మేము వివరంగా చెప్పా. ఒక అమ్మాయి చనిపోయిందని, ఒక ప్రాణంతో కొట్లాడుతున్నాడని, ఒక పసిబాలుడు, అది ప్రేమ లేదు ఎవరికి. ఆ అమ్మాయి చనిపోయిన కుటుంబం రోడ్డు మీద ఏడుస్తుందని బాధ లేదు ఎవరికి. ఆ తొక్కుసులాట్లో అబ్బాయి చనిపోయాడు, 1100 రూపాయలు టికెట్ ఇచ్చి గవర్నమెంట్ తప్పు చేసిందంత బాధ లేదు ఎవరికి. ఇప్పటికీ పలకరించలేదు. పోలీసులు వచ్చి అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సస్పెండ్ చేయలేదు. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చిక్కడపల్లి పోలీసులు వాళ్ళు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అంతమంది అంత సీరియస్గా ఇష్యూ ఉన్నప్పుడు మనం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సిపి గారు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. డిపార్ట్మెంట్ని కాపాడుకోవడం కోసం చెయ్యొద్దు, ప్రాణం పోయిందని ఆలోచించండి. ఒక ప్రాణం కొట్లాడుతుంది, ఒక ప్రాణం కోసం కొట్లాడుతున్నాడు ఒక పిల్లడు. కనుక ఆటల ప్రకారం న్యాయం ప్రకారం ఆలోచించండి. మీ డిపార్ట్మెంట్లో ఒక సీఏని కాపాడుదామని, ఒక ఎస్ఐని కాపాడుదామని, ఒక ఏసీపీని కాపాడుదామని, ఇంటెలిజెన్స్ సీఏని కాపాడుదామని
అది మీరు అనుకోవడం తప్పు. ఈజ్ అ వెరీ సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్ సివి ఆనంద్ గారు. అండ్ రిక్వెస్ట్ ప్లీజ్ యాక్షన్ అండ్ డిపార్ట్మెంట్. అలాగే అల్లు అర్జున్ గారి టీం ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారి మీద కాదు, అల్లు అర్జున్ గారి మీద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరున్నారు, అల్లు అర్జున్ గారి మీద వచ్చిన బౌన్సర్లు ఎవరున్నారు, అల్లు అర్జున్ గారి మొత్తం టీం ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఇస్ అ మర్డర్ కేసు రిజిస్టర్ చేయండి. మర్డర్ కేసు రిజిస్టర్ చేయండి. ఇస్ అ రైట్. మీరు తప్పు చెప్పట్లా. ఎందుకంటే అక్కడ తప్పుదో పట్టించి హీరో గారిని తీసుకొచ్చింది ఈ టీం కనుక ఇక్కడ ఆల్రెడీ మీరు సంజయ్ థియేటర్ మీద కేసు పెట్టారు. ఇస్ అ రైట్. మీకు ఇవన్నీ అడుగుతుంటే ప్రాపర్లీ లా వెళ్ళాలి అనేది నేను ఒక్కసారి నా సూచనలో చెప్తున్నా. మీరు వెళ్ళకపోతే ఇవాళ మీరు సీజ్ చేస్తే రేపు మార్నింగ్ థియేటర్ ఓపెన్ యాజ్ అ కోర్ట్ ఆర్డర్. ఇప్పుడు లా ఏం చెప్తుంది? లా ఏం చెప్తుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ డిఫరెంట్, ఇది చాలా సినిమాటోగ్రఫీ చట్టం డిఫరెంట్, ఇస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ చట్టం డిఫరెంట్. ఏ చట్టానికి ఆ చట్టానికి అన్నీ కూడా మొత్తం పొందుపరిచి ఉన్నాయి కనుక ఆ చట్టం ప్రకారమే మనం చర్య తీసుకోవాలి. మనం చట్టం సినిమాటోగ్రఫీ చట్టంలో నేను సర్వే చేస్తా, నేను ఇరగొట్టేస్తా 1975 70 యాక్ట్ ప్రకారం సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం మనం తీసుకొచ్చి ఇది నోటీస్ ఇచ్చి నేను ఇరగొట్టేస్తా, నేను సర్వే చేసేస్తా, లేకపోతే నీ కప్పులు తీసేస్తా అంటే కోర్టు వారు ఒప్పుకోరు. ఆ చట్టానికి ఆ పరిధి లేదు. ఆ చట్టానికి ఏముందంటే లైసెన్స్ ఇవ్వాలా వద్దా, లైసెన్స్ సీజ్ చెయ్యాలా, లైసెన్స్ ఇవ్వడానికి ఏం అనువైనవి కావాలి, మనకు లైసెన్స్ కోసం ఏమేమి కావాలి, అక్కడ జనాలు చూడటానికి ఏం కావాలి, ఆ జనాలు చూడటానికి మనకు కరెక్ట్గా అనుకూలంగా ఉందా లేదా అనేదే వాళ్ళకి ఇవ్వడానికి రైట్ ఉంది. లేదు అనుకుంటే క్యాన్సిల్ చేసే రైటే ఉంది తప్ప కప్పులు లేపేయడం, మొత్తం టోటల్ స్థలాలు ఎరగొట్టేయడం, సర్వేలు చేసేయడం ఈ చట్టంలో లేదు, ఈ సెక్షన్లో లేదు. కనుక నేను అదే చెప్తున్నా. పోలీసు వారి చట్టంలో ఏముంది? ఒకవేళ తప్పు చేస్తే అరెస్ట్ చేయాలని ఉంది, తప్పు చేస్తే మర్డర్ కేసు చేయాలని ఉంది, తప్పు చేస్తే అటెంటివ్ మర్డర్ చేయాలని ఉంది, అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ఉంది మీ చట్టంలో. కానీ సినిమాటోగ్రఫీ చట్టంలో మీకు లేదు. జేసీ గారికి లైసెన్స్ అథారిటీ గారికి ఏముంది? ఆ మొత్తం టోటల్గా ఆ థియేటర్ సీజ్ చేసే రైట్ కానీ, ఆ పరిశుభ్రం లేకపోయినా, ఒకవేళ ఫైర్ కరెక్ట్గా యాక్సెస్ లేకపోయినా, రెవెన్యూ లేకపోయినా, ఒకవేళ ఆర్ఎంబీ సర్టిఫికేట్ లేకపోయినా, మొత్తం టోటల్గా ఏ ఒక్కటి అనుకూలంగా ఒక చిన్న ప్రాబ్లం జరిగినా, అది ఆల్రెడీ మీరు పాప్కార్న్ రేట్ ఎక్కువ అమ్మినా, ఒక టికెట్ రేట్ ఎక్కువ అమ్మినా, అన్నిటి మీద కూడా ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు, తాత్కాలికంగా సీజ్ చేయొచ్చు, శాశ్వతంగా సీజ్ చేయొచ్చు. ఈజ్ అ రైట్ అండ్ జాయింట్ కలెక్టర్ ఆఫ్ లైసెన్స్. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. తెలుసుకొని కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు ఇక్కడ ప్రాపర్లీ లాలో జరగలేదు అనేది నేను అంటున్నా. ఆ ప్రాపర్లీ ఎందుకు రివిజన్కి వెళ్ళలేదు, ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు అని అడుగుతున్నా. ఎందుకు మరి ప్రాపర్లీ మీరు ఎందుకు జాయింట్ కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వలేదు అని అడుగుతున్నా. ఎందుకు మీకు ఆర్డీఓ గారి వెరిఫికేషన్ రాలేదని అడుగుతున్నా. ఎందుకు ఎంఆర్ఓ గారి వెరిఫికేషన్ రాలేదని అడుగుతున్నా. ఫైర్ సేఫ్టీ లేనప్పుడు ఫైర్ ఆఫీసర్ ఎందుకు రాలేదని అడుగుతున్నా. అలాగే ఆర్ఎంబీ అధికారులు ఎందుకు రాలేదని అడుగుతున్నా. పార్కింగ్ కరెక్ట్గా లేనప్పుడు రాలేదని, పరిశుభ్రత ఉందా లేదా అనేది హెల్త్ డిపార్ట్మెంట్ ఎందుకు రాలేదని అడుగుతున్నా. ఈ అన్నిటికి కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని మీ ఛానల్ ద్వారా నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ ప్రాణం పోయింది, మనం ఎలాగా తీసుకురాలి. ఫర్దర్ మన ప్రాణాలు కాపాడటానికైనా మన ప్రయత్నం మనం చేయాలి. రేపు ఫ్యూచర్ ఎలాంటి జరగకుండా అయినా చేయాలి. కనుక మనం ఈ ప్రయత్నం చేయటం కోసం నాకు తెలిసిన మట్టుగా నేను 1వ క్లాస్ మాత్రమే చదివాను, నేను చదువుకోలేదు. నాకే ఇన్ని తెలిస్తే